హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఓ స్పెషల్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసాం. అదేనండి, కొబ్బరి అన్నం. మరి ఇంత రుచికరమైన కొబ్బరి అన్నం ఎలా చేసేసుకుందామో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు దోరగా ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై అయిన తర్వాత కొన్ని శనగలు వేసుకొని రెండింటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని మినపగుండ్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీ టేస్ట్కి తగినన్ని పచ్చిమిర్చి మరియు 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని జీడిపప్పులు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే తురుముకొని పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొబ్బరి కాస్త మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి అలాగే మనం పక్కకి తీసి పెట్టుకున్న పల్లీలు మరియు శనగలు వేసుకొని బాగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ క్రేజీ ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో స్పెషల్ ఐటెంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.